తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అంతా కూడా రావణ్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక రావణు ఏదో ప్రశ్నిస్తే ఎలా జరుగుతుందా అని అన్నవారందరూ కూడా ఒక్క దెబ్బకి సైలెంట్ అయిపోయారు. చివరికి అది ఎట్లా ఉంది అంటే ఎవరెవరైతే తోక జాడిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గప్చుప్ అయిపోయారు ఒక దెబ్బకి, గుండెల దడపడతా. సరే, ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఎంటర్ అవ్వబోతుంది అని చెప్పేసి తాజాగా వస్తున్న సమాచారం. ఒకవేళ ఎన్ఐఏ వస్తే ఏంటి, రాకపోతే ఏమైనా అంత ఫ్రీగా ఉంటుందా అనేది ఒక ఎత్తు. వీటితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది రక్త చరిత్ర కాదు కొత్త చరిత్ర అని చెప్పేసి ఆయన అనటం ఏమిటి, వీటన్నిటి సారాంశం. ఈ అంశాలపైన మనతో చర్చించడానికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా ఈ రావణ్కి సంబంధించిన ఎపిసోడు మామూలుగా లేదు. ఇప్పుడు అది యూ టర్న్ జెడ్ టర్న్లు అన్నట్లుగా అసలు మీరు ఎలా పెడతారు ఊపాసటం అని, తర్వాత ఈ సెక్షన్లో మేమే లీగల్ సపోర్ట్ ఇస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమన్నారు అని అమ్మ రాంబాబు గారు కోట్ చేశారు. ఓకే, బాగుంది. కట్ చేస్తే మళ్ళీ నిన్న వచ్చేసారు ఒక సీక్వెన్స్లో అందరూ వచ్చేసి ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అది ఇది మాకేం సంబంధం, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం. అసలు ఎవరు అడిగారు? వీళ్ళందరికీ వీళ్ళే దూరారు, మళ్ళీ మాకు సంబంధం లేదు, ఇప్పుడు వీళ్ళే చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే వాళ్ళు అయోమయంలో ఉన్నారండి. ఎలా ఉందంటే రాష్ట్రంలో వాళ్ళకి ఫైట్ చేయడానికి ఇష్యూ కనపట్ల. అంటే వాళ్ళకి ఫైట్ చేయడానికి అనేక ఇష్యూలు ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 100% బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అసలు సమస్యలే లేవని చెప్పలేము మనం. రైట్. ప్రభుత్వం అన్న తర్వాత లోటుపాట్లు ఉంటాయి, ఖచ్చితంగా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు గాడి తప్పుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు ఏం చేయాలంటే సహేతుకమైన విమర్శ చేయాలి. వాళ్ళు సమస్య మూలానికి వెళ్ళి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల తరపున నిలబడాలి. కరెక్ట్. అలా నిలబడితే ఏమవుద్దంటే అంతకు ముందు వరకు వాళ్ళు ఎంత వరస్ట్గా చేసినా సరే అప్పటికప్పుడు సమస్యకి పరిష్కారానికి కృషి చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎంతో కొంత పాజిటివ్నెస్ వస్తుంది. అవును. జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యేది అదే. 24 వరకు ఎంత అరాచకం చేసాడైనా, అవినీతి, అరాచకం, అప్రజాస్వామికం, అసలు అటువంటి ఎన్ని ఉంటాయి అన్నీ చేస్తాడు. పోనీ మార్పు ఏమైనా వచ్చింది, 2 ఏళ్ళు అయింది ఓడిపోయి, అవును, అధికారం కోల్పోయి. ఈ 2 ఏళ్లలో కూడా మార్పు లేదు, ఇంకా ఎక్కువ చేస్తామంటున్నారు. ఆయన ధోరణి చూస్తుంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం వదిలేదు, ఆ టార్గెట్ బూమరాంగ్ అయిపోయేలా చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రజల కోణంలో ప్రజల పల్స్ను బట్టి వాళ్ళు వివరించట్లా, ప్రజల ఎమోషన్స్ తగ్గట్టుగా లేదు వాళ్ళది. సపోజ్ గూగుల్ డేటా ఉందనుకోండి, ప్రజలందరూ ఏమనుకుంటారు, ఓ మంచి పెట్టుబడి వస్తుంది, ఉద్యోగాలు దొరుకుతాయి అనుకుంటారు. దానికి వ్యతిరేకంగా వెళ్తారు. తర్వాత అమరావతి ఫోన్లేరా బాబు ఏదో పెంట వదిలింది, శుభ్రంగా ఏదో పడుతుంది, ఇవాళ రేపన్నా పూర్తి అవుద్ది, వీళ్ళు చేతిలో పడింది ఏదో చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ మావిగాని అంటాడు. ఇలాగనమాట. ఏది ఉదాహరణ చెప్పిన అన్ని అంశాలు అలాగే అంతేగా. దీనికి తోడు ప్రజలు ఎవరినైతే యావగించుకుంటారో, మెజారిటీ ప్రజలు 90% ప్రజలు లా అండ్ ఆర్డర్ బాగుండాలి, పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు. అవును. మీ సినిమాల్లో రౌడీజాన్ని అది లైక్ చేస్తారు, చూస్తారు సినిమా, కానీ నిజ జీవితంలో ఎవడ దౌర్జన్యం దుర్మార్గాన్ని యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. ఏమీ చేయలేక నోరు మూసుకుని పోయినా లోపల బాధ ఉంటుంది. ఆ సమయం వచ్చిన వీళ్ళు ఆ పని చేస్తాను చూస్తున్నారు. రప్పాడిచ్చేస్తాం, మేము వస్తే మీ సంగతి చూస్తాం, నరికాతలు పాడేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతాం. ఓపెన్ చెప్పేస్తున్నారు. అది పైగా వీళ్ళ మీద ప్రజల కోపం తీరలేదు ఇంకా. అది ప్రధానం. అవును. వీళ్ళ మీద కోపం తీరకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం సరిగ్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది కూడా స్ట్రాటజీ. అవును. వాళ్ళు ఏం చేశారంటే చట్టాన్ని విడిచిపెట్టి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు.
ప్రజల కోపం అలాగే ఉంది. అవును, ప్రజల కోపం అలాగే ఇప్పుడు ఒకసారి వాళ్ళ మీద చర్యలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఒకసారి లోపల వేసి తీరింది అనుకోండి, పడాలని వీళ్ళందరికీ రౌండ్ వేసేసారు అనుకోండి, సర్లే వాళ్ళకి అయింది కదా మళ్ళీ ఫ్రెష్గా చూస్తారు. అది ఏమీ అవ్వక ఫ్రెష్నెస్ రానికుండా ఉండాలి. కోపం అలాగే సస్టైన్ అయి ఉంది. అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు పొల్లెట్టినట్టుగానే ఇలాంటి మాటలు. ఇప్పుడు సాయి కృష్ణ కుర్రోడు చచ్చిపోయాడు, అవును, పోలీసులు చంపేశారు, చచ్చిపోయాడు, ఏమైందో అది ఇంకా మిస్టరీగానే ఉంది, మిస్టరీగా ఉంది. అవును, ఆ విషయంలో వాళ్ళు వెళ్ళి కులాన్ని తీసుకొచ్చారు. అవును, కాపులు కూడా అన్నారు, కాపుల కుర్రోని చంపేశారు. మరి ఎవరినైతే అన్నారో అతను కూడా కాపులే కదా, అలా బూమరాంగ్ అయింది. వెంబడి 4 కరుచుకున్నారు. జనాలకి ఏమర్థమైంది, కాపుల మధ్య ఇచ్చి పెట్టడానికి చూస్తున్నారు వీళ్ళు, అవును, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారని అర్థమైపోయింది. కరెక్ట్. ఇప్పుడు ఈ లోపల జడా శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ కూడా దళిత క్రిస్టియన్ కొత్త పదాన్ని సృష్టించారు. అవును, దళిత క్రిస్టియన్ ఏమన్నా దళితులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అంతేగాని దళిత ఈ రెండు కాంబినేషన్ ఉండరు. మత స్వేచ్ఛ ఉందండి, ఎవరైనా ఏ మతాన్ని మారొచ్చు, చట్టం రాజ్యాంగం ప్రకారం పోవాలి మనం, అది ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. అవును, ఇక్కడ ఒక రకమైన ట్రాక్షన్ అయితే సృష్టిస్తున్నారు, ఇది వరకు లేదు. క్రైస్తవులకి మిగతా సమాజానికి మధ్య వైరం వైరుధ్యం భేదాలు లేవు, అది కొత్తగా సృష్టించారు వీళ్ళు. అలా సృష్టించి ఏమంటున్నారు, ఎవరో ఒక హిందువుల గురించి వాళ్ళ మీద పడుతున్నారు. దాంతో ఏమవుద్దంటే వాళ్ళు సంఘటితం అవుతారు. అంతేగా మరి. ఇప్పుడు నీకు ఇన్నాళ్ళు హిందువులు ఇప్పుడు హిందూ మతంలో కులాల గొడవల్లో కొట్టుకుంటున్నారు, అదే ప్రాబ్లం. అక్కడ క్రైస్తవులు ముస్లింలు ఏకతాటమే ఉంటారు కాబట్టి అది బలంగా ఉండేది. కరెక్ట్. ఇవాళ హిందువులందరూ ఏకమైపోయారు అనుకోండి, ఏ శక్తి ఎదుర్కోలేదు కదా. అవును, అలాగే స్ట్రాటజిక్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. పైగా మీటింగ్ పెట్టి ఏలూరులో శ్రవణ్ కుమార్ గారు ఏదో మోప్ చేశాడు. దాని మీటింగ్ వచ్చిన వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడచ్చు, తప్పలేదు. వాళ్ళ హక్కుల గురించో అన్యాయాల గురించి మాట్లాడచ్చు, ఏదైనా దౌర్జన్యాలు ఉంటే దౌర్జన్యాల గురించి మాట్లాడు. అవును, కానీ అనవసరంగా ప్రశ్న రావడం, అతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, వాళ్ళని తిట్టడం, చంద్రబాబు గారికి వార్నింగ్ ఇవ్వటం. వీళ్ళు ఎవరండి చంద్రబాబు గారు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి? ఆయన మంచోడు కాబట్టి వీళ్ళు అదృష్టం. కరెక్టే కదా. ఇదే పని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన ఏమన్నా అనగలడా? అసలు మీటింగే జరగదు కదా, అసలు అనుమతి ఇవ్వరు కదా వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికైనా మీకు మావిగన్ అని పేరు చెప్పిన తర్వాత మళ్ళీ సిఆర్డి పరిరక్షణకి బయలుదేరినా వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుమతులే ఉండవు. అవును, వీళ్ళందరికీ ప్రజాస్వామికంగా వీళ్ళకి అవకాశం ఇచ్చారు. అక్కడ గరగాట ఆడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ ఎలా వస్తుందంటే ఇక్కడ ప్రశ్న రావడం ఆ విషయంలో ఇక భరించారు. అంతకుముందు నుంచే కేసులు పెట్టాలి అతన్ని. అవునవును, ఒక శృతి మించిపోయేదాకా ఆగారు వాళ్ళు. ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది కదా, అతను అరెస్ట్ చేయరు, బెయిల్ వచ్చింది. అది బెయిల్ వచ్చి సెక్షన్లు అయింది. అప్పుడు మరి ఇన్ని మాటలు మాట్లాడినోడికి బెయిల్ వెంటనే వస్తే ప్రజలకి మనోభావాలు ఎలా ఉంటాయి? అంతే కదా. అందుకు మళ్ళీ ఆగ్రహ జ్వాల పెరుగుతుంది, మళ్ళీ అరెస్ట్ చేయరు. మెజారిటీ ప్రజలను ఒప్పించాలి కదా. అంతే కదా. ఇది జరగటంలో మీకు ఈ అంశంలో కూటమిలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నది. వీళ్ళే రేపుతారు. మీకు అలా బెయిల్ రాలేదనుకోండి, బెయిల్ రాలేదంటారు, కేసు పెట్టకపోతే పెట్టలేదంటారు, పెడితే కేసు పెట్టారంటారు, కేసు పెట్టిందే బెయిల్ వస్తే ఇతను కాబట్టి బెయిల్ వచ్చింది, ఇంకోటికి ఎందుకు రాలేదు అంటారు. ఇలాంటి విభేదాలు పెట్టని చూశారు. అప్పుడు కరెక్ట్గా రావణ్ తాలూకు దేశ సమగ్రతకు భంగం కలిగే విషయాల్లో జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు మేము మాట్లాడాడు. అది యాంటీ నేషనల్. ఆ చట్టాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దొరికేసాడు అతను. అది ఉపా చట్టం UAPA. దాన్ని మన కొడాలి నాని గారు ఉపమా చట్టం అంటున్నాడు. అంటే చట్టాలను కూడా మీరు విక్రిస్తున్నారంటే దానిపైన చర్యలు ఉండవండి? డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళేటి ముందు అతను మద్దతుగా మాట్లాడారు వీళ్ళంతా రావణ్కి. అయ్యో ఎంత అన్యాయం జరుగుతుందో, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడకి ఎలాగైపోయింది, అది ఇదంతా మాట్లాడారు. 2-3 ఆడవాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరికి ఈ చట్టం దీని తాలూకు ప్రభావం తెలుసుకున్న తర్వాత దాక్కుంటున్నారు. మీకు చాలామంది, ఒక లేడీ జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా చాలా. ఎవరు? క్యాథరిన్? ఏమో మరి ఆవిడ పేరు క్యాథరిన్ ఏమో. క్యాథరిన్ కాదు, ఎవరు ఉన్నారు, తులసిచంద్ ఎవరో ఉన్నారు. ఆమె పేరే క్యాథరిన్ అంట. కాదు కదా, ఏ మన వాళ్ళు ఎవరో పెట్టేసుకుంటారు అలా. అంతేనా? అదే వచ్చింది. ఇప్పుడు పక్క సైడ్ ట్రాక్ అయిపోతాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు వాళ్ళు చేశారు ఇలాంటి పేర్లు, ఇలాంటివన్నీ మనం అలా పెట్టకూడదు. అలాగా ఓకే, ఆవిడ తప్పు మాట్లాడింది, నువ్వు తప్పు మాట్లాడమని చెప్పాలి, అంతవరకే. అంతే తప్ప వ్యక్తిగతంగాను ఆ మనిషిని విక్రించకూడదు, ఆ రకంగా చేయకూడదు. ఇప్పుడు అమ్మాయి తప్పు మాట్లాడింది,
ఆ అమ్మాయి తప్పు మాట్లాడింది ఏమో చట్ట ప్రకారం తప్పు అనుకున్నప్పుడు దాని తగ్గ అందుకే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలా. అ- అలాగే అయితే- ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అతని వికారం ఇవాళది కాదు, అవును. అతను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాడు. ఉమ్, నేను ఆల్ అబోవ్ అనుకుంటాడు అతను. ఉమ్, ఆ, ఆ బలుపు తగ్గించాలా, ఏం మొహమాటలేదు అందులో. ఉమ్, అతను ఎంత బలుపు మాటలు అంటే ఉమ్. అతను సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతవరకు నిజంగానే ఓకే. మంచి నటుడు అతను. అంతవరకు ఓకే. సినిమా ఫీల్డ్లో ఎవరికైతే పాపులారిటీ ఉందో, ఎవరికైతే డిమాండ్ ఉందో వాళ్ళ ఆటలు సాగుతాయి. అవును. అలాగా జనరల్ పబ్లిక్లో సాగించుకోవాలంటే కుదరదు. ఉమ్, దాన్ని అతను కోట శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో చెప్పేవాడు. ఉహు, అర్థమైందండి. ఓకే. అసలు వీళ్ళు ఎవరండి ఇతనాన్ని. ఉమ్, అది ఆ సినిమా ఇండస్ట్రీలో కూడా అతని మీద కొన్నిసార్లు నిషేధాలు కూడా వచ్చినాయి. ఉమ్, అయినా సరే అతను బలుపు మాటలు తగ్గలేదు. చాలా మీకు అతను ఎంత బలుపు అంటే, ఉమ్, భరత్ అని నేను సినిమా ఫంక్షన్ జరిగింది కదా, ఆ, మహేష్ బాబు మహేష్ బాబు, అవును జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. అవును వచ్చారు. ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసినప్పుడే ఆ మాట చెప్పింది, వాళ్ళిద్దరు మేము బాగుంటామని. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ, ప్రకాష్ రాజ్ని మాట్లాడమంటే ఆ, జనం రెస్పాన్స్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఇద్దరు సూపర్ పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది కదా. పబ్లిక్ రెస్పాన్స్ ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళు ఆగండ్రా ఆగండ్రా అని రా అంట సంబోధించి, ఉమ్, వాళ్ళు జనం ఉత్సాహం కదా, దాన్ని ఎంకరేజ్ చేయాలా. అవును. వాళ్ళందరూ ఉత్సాహంగా ఉండి వాళ్ళు పిచ్చి వల్ల కదా మీరు బతుకుతున్నారు. ఉమ్, సినిమాలు పిచ్చి ఉండబట్టే అవును, కదా. అవును అంతేగా మరి. ఆ? మీకు అన్నం పెట్టి అన్నదాతలు వాళ్ళు. అవును. వాళ్ళని నేను మాట్లాడిన వెళ్ళిపోయాడు. ఎవరి కోసం మాడతాడు? ఇది ఇంకా మాట్లాడిన వెళ్ళిపోయాడు. అవాళ్ళే అంత పొగరా? సినిమా వాళ్ళు బంద్ చేయాలి అతన్ని. అంత పొగరు. వీళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు. ఆ, అలాంటి ఓవర్ యాక్షన్ చేసిన పాత సినిమా నిర్మాతలు అయితే ఉమ్, గుమ్మవాతలు పెట్టేవారు. ఉమ్, నిర్మాత ఎలా కూర్చుంటే కాలు మీద కాలు వేసుకుని కింద కూర్చుని ఉండేవారు అందరూ. ఆ, డబ్బులు పెట్టేవాడు అంతేగా మరి. కూర్చుంటే ఉమ్. ఇవాళ నిర్మాతలు డబ్బులు పెట్టేసి కళ్ళు మూసుకోమంటున్నారు. కళ్ళు మూసుకోవడం కాదు, వాళ్ళు నుంచొని చూస్తున్నారు, నీకేం ఇలా కావాలి ఆటలు సాగుతున్నాయి. వాళ్ళ ఇండస్ట్రీలో కూడా అతను ఎలా వికారం చేసాడు. పైగా అతను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు. బీజేపీ అతను ఏదో సోషలిస్ట్ అంటాడో, లేకపోతే బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడతాను అంటాడు. చంద్రబాబు గారిని నీకు తెలంగాణలో పనేటని అడిగాడండి అతను. ఇడిగేం పైన ఇక్కడ అసలు అది అంటే ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరిదిగింపు ఉంటే మాట్లాడతావు నువ్వు. పోనీ తెలంగాణ వ్యక్తి మాట్లాడాడంటే దానికి ఒక భావావేశం, బాధ ఉందనుకోవచ్చు. అవును, నువ్వెవడో అదే కదా అసలు. అప్పుడే మేము గట్టిగా కౌంటర్ ఇచ్చాం. ఇవాళ అతను సరైన చర్యలు లేకపోగా బరిదెగించి అతను రావణ్తో కాంటాక్టు, ఫోన్లు, అతను ఎంకరేజ్ చేయటం, ఈ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో అతను రావణ్ వెనకాల అతను ఉన్నాడు. వైసీపీకి సంబంధించి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఫండింగ్ చేశారు. ఇప్పుడు ఎన్ఐఏ వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యి లోతుగా దర్యాప్తు చేసి అతను ఫోన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవును, మొత్తం బొమ్మ రిట్రీట్ చేసేస్తారు. రిట్రీవ్ చేస్తారు. అవును, చేసిన తర్వాత అతని కాంటాక్ట్లు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు అతనితోటి ఉన్నారో, అతను ఎవరు సపోర్ట్ చేశారు, అతను ఫండింగ్ ఎవరు చేశారు అన్నీ వస్తుంది బొమ్మ. వీళ్ళందరి పట్ల నేను పిలిచి విచారణ చేసి వదిలేయకుండా వాళ్ళందరినీ కూడా అతని జతలో కూర్చోబెడితే తీసుకెళ్ళి ఎన్ఐఏ అంటే తిహార్ జైలుకి పట్టుకెళ్తారు. ఓకే, ఏమండి, అప్పుడు వీళ్ళు జబ్బు కుదురుతుందండి. లేదా ప్రతి ఓడు కూడా మన నోరు ఉంది కదా అంతే మాట్లాడేసి లేదు. ఇది వీళ్ళందరికీ ఒక డేంజర్ సిగ్నల్ లాగా ఇండికేషన్ ఉంటుంది. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిగట్టు. అలాగా ఆ ఎదురెళ్ళే ఓడికి ఒక్కొక్కసారి పాపులారిటీ పెరుగుద్ది. అదేదో వాపుని చూసి బల్బు అనుకుంటే ఇది బల్బు కాదురా, ఇది వాపేరా, దీని వాపు తగ్గిస్తావు, నీ బల్బు తగ్గిస్తావు చెప్పి లోపల పెట్టించాలి. నా రిక్వెస్ట్, డిమాండ్ కూడా ఏంటంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి అతను విచారణ చేయాలి. రైట్, అసలు నీ కథ ఏంటి, నీ కమామిష్ ఏంటి, నువ్వేం చెప్పదలుచుకున్నావు అని చెప్పేసి అతన్ని విచారణ చేసి అవసరమైతే కాజాలు పెట్టాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. సో మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో ఆయన అన్నారు, ఒకే వ్యక్తి పైన ఒకే కేసులు ఇన్వెస్టిగేషన్లో పెడతారు, ఆల్రెడీ నా ఎపిసోడ్లో జరిగింది కదా, కోర్టు ముట్టుకెళ్ళేసింది అన్నారు. కానీ ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా, లేకపోతే అధికార పార్టీకి కూటమికి సంబంధించి ఏ ఒక్కరు కూడా దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు. ఎందుకు? ఆయన పైన పిఠాపురంలో పెట్టిన కేసు వచ్చేసి పవన్ కళ్యాణ్ పైన దూషణ, సర్పవరంలో కేసు వచ్చేసరికి స్కూల్లో 2 పిల్లల మధ్య జరిగింది. అవును, అది వేరే కేసు. తర్వాత మన గన్నవరంలో పెట్టింది వచ్చేసి ఊపా కేసు.
ఈ 5 స్టేషన్లో 3 డిఫరెంట్ కేసులు అయ్యి, మరి ఒకటే కేసు అని చెప్పేసి అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా దానికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారంటారు? ఏమండి, మీకు ఇక్కడ వాళ్ళ గొంతు పెద్దది, ఇప్పుడు కూడా వాళ్ళ అరిసి వాళ్ళ గొంతు ఎప్పుడు పెద్దది ఉంటుంది. దీనికి ఇప్పుడు వీళ్ళంతా కూడా అతను అరెస్ట్ అయ్యాడు, బెయిల్ అయ్యిందంటే ఉపశమనం లభించేసింది వాళ్ళకి. దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వాళ్ళే అనవసరంగా కెలుక్కున్నారు. ఇప్పుడు అవునవును, ఇప్పుడు వైసీపీ ఇటువంటి అన్నిటిని వాళ్ళు చేసి అవివేకమైన పని ఏంటంటే, సాయికృష్ణ విషయం అయినా లేకపోతే ఈ రావణ విషయం అయినా అంటే అంతే సెల్ఫ్ ఆ బురద వాళ్ళు తీసి పూసుకున్నారు. పూసుకోవడం ఒళ్ళంతా రాసుకోవడం మొత్తం. దాని నుంచి మళ్ళీ బయటపడతాం లభోదీపం. ఇంకేడ బయటపడతారు? ఊపిలాగా వెళ్ళిపోతాయి. పోనీ కూటమికి బలం జగన్మోహన్ రెడ్డి గ్యాంగే. కరెక్టేగా. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళు అన్ని కొన్ని కాదండి, అన్ని పొరపాట్లే కదండి. అయితే వాటిని నిజంగా వాళ్ళు మాట్లాడాలంటే బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మాట్లాడకుండా నిన్న మొన్న ఒక అతను మాట్లాడాడు, ఎవరు సాక్షి టీవీలో, ఆ రోజా విషయం ఇలాంటి విషయాలన్నీ బాగా మాట్లాడాడు అతను. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర గురించి మీరు ఏం చేస్తున్నారు అంటున్నాడు. మరి పాయింటే కదా అది. అవును, అలాగే పాయింట్లు ఎత్తుకుని మాట్లాడితే జనాల్లో కూడా ఒక రకంగా మీకు వాళ్ళని దూషించి ఇప్పుడు విమర్శించిన అడ్డగోలుగా మాట్లాడి ఎవరో ఉప్మా చట్టం అంటాడు, ఎవరు ఇతను కొడాలని అతని మీద జనాలకి అందరూ ఈ పని అయిపోయింది బాబు జాలి పెట్టరు, మళ్ళీ రెడీ అయిపోయి వచ్చినట్టున్నాడు. ఈసారి అతను పట్టుకెళ్తారు, వీళ్ళు ఎవరిని విడిచిపెట్టరండి. అతను పుంజుని కోసు తినాలంటే కొంచెం బలవాలి కదా, కొంచెం మేపాలంటారు, మేపాలి కదా. మీకైతే చిన్న క్వశ్చన్ అండి, మీరు మొన్న మన దగ్గరే ఒక మాట మాట్లాడారు, రేపు 2 సంవత్సరాల పాలన పూర్తయిపోయిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రక్త చరిత్ర కాదు ఇక కొత్త చరిత్ర అని చెప్పేసి. ఏంటి దాని అర్థం? అంటే మీరు చెప్పిన ఆ మాటకి నిన్న బాబు గారు చెప్పిన మాటకి కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. ఇప్పుడు రాయలసీమలో మాట్లాడాడు ఆయన. అవును, అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉండి యువతనందరినీ కూడా ఈ ముఠా కక్షల వైపు నడిపించారు. దాన్ని తొక్కేసి దాన్ని చేసాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచి పోషించడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ రకంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పాడు, రెచ్చిపోవద్దు మీరు, వాళ్ళు రెచ్చగొడతారని చెప్పాడు ఆయన బాబు గారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, వీళ్ళని విమర్శించడానికి ఏం పాయింట్ లేక ఇక ఏదో రకంగా గ్రూప్ చేయాలి. ఇప్పుడు ముఠా రాజకీయాల తాలూకు మూడో సాపరండి ఏంటంటే ఊళ్ళోనే 2 గ్రూపులు చేస్తారు, పెద్దది కానీ చిన్నది కానీ ఉంటుంది. ఎవడో కూడా అంత ఏకపక్షంగా లేకుండా వాళ్ళకే పడకపోతే పార్టీలు ఏమైనా నాయకులు ఎవరైనా ఇక లోకల్గా ఉన్నవాడికి వ్యతిరేకంగా పనిచేస్తారు. రైట్. అందులో గ్రూప్ వాళ్ళు కొమ్మగాస్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ. నిన్న స్టార్టింగ్ స్టెప్ అంటారా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి? అదే మీకు అలాగే మొదలెడతారు, ఇంక చాలా చోట్ల చేస్తారు. దాన్ని ఏం చేయాలంటే ఆదిలోనే తుంచేయాలి. రైట్. ఆదిలోనే తుంచేయడం ఏంటంటే ఎమ్మెల్యేలు రెచ్చిపోకముందే చట్టాన్ని ప్రయోగించాలి, అంతే, సింపుల్ అయిపోతుంది. అదే జరిగింది నిన్న. ఆ టైప్ చేస్తే మీకు ఏమవుద్దంటే అసలు వాళ్ళు ఆ ప్రయత్నమే చేయకూడదంటే ఏం చేయాలనుకుంటున్నారు, నోరాడు ఇప్పుతాడు లోపలేసేయాలి. నువ్వు అభివృద్ధికి ఆటంకం కలిగించే కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళకి అనుమతులు ఇవ్వకూడదు, అంటే దాన్ని ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి కసి పెరుగుద్ది కదా అనుకుంటారు. ఏమీ పెరగదండి. నువ్వు మంచి పని, ఇప్పుడు మంచివాడిని అరెస్ట్ చేస్తే కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే అయ్యో పాపం ఇదేట్రా బాబు ఆయన ఏం చేయడం తప్పు అన్నారు. జగన్ అరెస్ట్ చేస్తే బలి చేశారా బాబు అంటారు. అర్థమైంది? వ్యక్తులను బట్టి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తే అయ్యో అమాయకుడు ఇతను స్లోగా ఉంటాడు, ఇతను అరెస్ట్ చేయరు అనుకున్నారు. కొడాలి నాని అరెస్ట్ చేయరు అనుకోండి, బలేగైంది ఇటు అంటారు. అవును, మళ్ళీ పక్క నియోజకవర్గాలే గుడివాడ ఇదే పేరు నానినైనా సరే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తే ఒకలాగా అంటారు. అవును, అదే పేరు నాని అరెస్ట్ చేస్తే ఇది బాగా తగిన సాధ్యం జరిగింది అంటారు. అవును, ఇది గమనించుకోవాలి. ఈ గమనం ప్రభుత్వంలోనూ కొంతమందికి లేదు. స్ట్రాటజిస్టులు అనుకున్న వాళ్ళకి ఆ గమనం లేదు. అసలు స్ట్రాటజిస్టులతో పనే ఉందండి. సింపుల్ ఇది. ఇప్పుడు ఇక్కడ జనాలు ఏం కోరుకుంటున్నారో చూసుకుంటాం, అంతే కదా. వాళ్ళకి సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు 2 ఏళ్లలో కొళ్ళు తిరిగిపోయే పెట్టుబడులు తీసుకొచ్చారు. అవును, మీకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఈ పనితీరు వారం రోజులు ప్రశ్నించలేడు. కొరియాలో ఉన్నారు, ఇవాళ 6వ రోజే ఏమో. ఇప్పుడు వాళ్ళని ఎవరు ప్రశ్నించలేరు. అవును, జనాలకి ఏమన్నా ఏమాత్రం కొంచెం అసంతృప్తి ఎమ్మెల్యేల వల్ల ఉన్నది. వాళ్ళ ఎమ్మెల్యేలు సెట్ చేసి నువ్వు కార్యకర్తల దగ్గర పెట్టుకోకపోతే నీ టికెట్ వస్తాం అబ్బాయి అని చెప్పొచ్చు. అవును, వెరీ సింపుల్. ఏంటంటే
సెలెక్టెడ్గా కొంతమంది ఉన్నారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడట్లేదు అతను. మాట్లాడకపోయినా పూర్వం మాట్లాడిన దానికి ఇయ్యాల. అవును. కొడాల నాని, పేరు నాని, అమ్మటి రాంబాబుకి అలాగా పంగేట తీశారు కాబట్టి చాలా అతనికి. జోగి రమేష్కి కావాలి అతను సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయినా సరే ఒక్కొక్క రౌండ్ వేస్తా. ఎంపీ ఉన్నాడు కదా, ఫ్యాంటిక్ చూపించినాడు, గోరంట్ల మాధవ్, ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడినప్పుడల్లా ఒక ముట్టుకేస్తున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ అతను అది రాష్ట్రం వదిలేసాడా? ఎక్కడున్నాడు అతను? మీకు సిదిరి అప్పలరాజు ఇలాంటి వాళ్ళు అందరినీ లాక్కొచ్చి వాళ్ళని లోపల కూర్చోబెడితే జనాలకి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్, సంతృప్త స్థాయి 100 దాటిపోద్ది. ఓకే, నిజం. ఇప్పుడు మీకు పెన్షన్ 4,000 ఇస్తున్నారా, ఇంకో 2,000 కలుపుతున్నా ఇప్పుడున్న సంతృప్త స్థాయి నేను చెప్పిన వీళ్ళందరినీ లోపల 8,000 వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా? వచ్చేస్తుంది. ఇది ఆ స్ట్రాటజిస్టులు చెప్పాలా, మీరు నేను చెప్తా వాళ్ళకి ఎక్కట్లా. ఓకే, ఎందుకంటే ఎలా చెప్తారులే పార్టీ మీద అభిమానంతో అనుకుంటారు. స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటారు కాబట్టి దాని వాల్యూ ఉంటుంది. ఖరీదైంది కదా అసలు, అది పాటిస్తారు. అది వాస్తవమైనా కాకపోయినా కాదు, వాళ్ళు ఏదో శాస్త్రీయంగా అధ్యయనం చేసి చెప్తున్నారు అనుకుంటారు. అదే సార్ నేను అంటుంది. అది అలాంటిది అంటే మనం సింపుల్గా మనం ఇప్పుడు చేయగలిగితే అమ్మా అంటాం, మనం ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అమ్మ అనుకుంటా జాగ్రత్తగా చూసుకు చెప్తున్నారు అనుకుంటారు. అది కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి. సర్వే చేసి ప్రజల అభిప్రాయం ఎలాగ ఉంది అనుకుంటారు. నా అనుమానం ఏంటంటే సర్వే చేసి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిదే, కానీ వాళ్ళు సర్వే చేస్తున్నారు లేదా డౌట్. అదే ఇంపార్టెంట్. అదే అంటున్నా, అది వాస్తవం కాదా అని. అది ఆ సర్వే చేసేమని మోసం చేస్తున్నారేమో అని భయం అందరికీ, కార్యకర్తలకి వాళ్ళకని. ఇళ్ళ మీద స్ట్రాటజిస్టులు పెట్టుకోవడం. ఐపాక్ కూడా అలాగే చేసింది కదా వైసీపీ. ఆ సర్వేలు అయ్యి కూడా IVRS లైన్ వస్తాయి. అవును, అవన్నీ చాలా మంచిది, కానీ అది నిజమా కాదా అని డౌట్. అవును, అది క్లియర్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ రావణ్ ఎపిసోడ్ నోటి దోలగాళ్ళందరికీ కూడా గుణపాఠం కాబోతుంది అంటారా? చాలామంది సైలెంట్ అయిపోయారు, చాలామంది దుకాణాలు సర్దుకున్నారు. మీకు ఎవడైనా కానీ నీ వాక్ స్వాతంత్ర్యాన్ని, మాట్లాడే హక్కుని ఎవరు హరించట్లా, ఆ పరిమితిలో వాడుకుంటే నీకు మంచిగా ఉంటుంది. అవును, ఒక అన్యాయం మీద, చెడు మీద నువ్వు పోరాటం చేస్తే నువ్వు వీరుడిలా మిగులుతావు, లేదా ఇలాగా దేశద్రోహిగా మిగులుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.